వేదాగ్ని 10వ భాగం. బంగారు అన్నాడు. వేగ్ని మౌనంగా అతని కళ్ళల్లోకి చూసింది. బాబు ఆ కళ్ళు చూస్తే ఎప్పుడూ ఫ్లాటే. ఇంకేముంది? సడన్ గా లేచాడు. ఒక కిస్ ఇచ్చాడు. సడన్ గా కూర్చున్నాడు. వానికి అర్థమైంది. వేగ్నికి ఏంటి నాకు ముద్దు ఇచ్చాడేమో అని ఫీల్ అయ్యే లోపలే మళ్ళీ ఎదురుగా వేద్ని చూసి ముద్దు ఇవ్వకుండానే ఇచ్చిన ఫీలింగ్ కలిగింది. ఏంటో వీడితో ఉంటే మెంటల్ ఎక్కేస్తుంది. చెప్పండి వేదుగారు అన్నది. ఇది నేను ముద్దు పెట్టినా అనుకోలేదు అనుకుంటా. పిచ్చిది, అందుకే మాట్లాడేస్తుంది. నిజంగా పాప కూడా ఇమాజినే అనుకుంది. అందుకే తనకి అక్కడ ఫీలింగ్స్ అర్థం కాలేదు. ముసిముసిగా నవ్వుతూ తనకు కావలసిన ఫుడ్ ఐటమ్స్ చెప్పాడు. దగ్గరుండి చేస్తావో దగ్గరుండి చేపిస్తావో ఆ ఐటమ్స్ అన్నీ రెడీ చేసి 9 కల్లా మన రూమ్లో పెట్టు అన్నాడు. వేగ్నిక తల ఊపి వెళ్ళిపోయింది. వేగ్ని వెళ్ళినాక వాణి వేద్ నువ్వు ఆమెను ప్రేమిస్తున్నావా అని అడిగింది. ప్రేమ? అది నా జీవితంలో లేదు. ప్రేమ పెళ్ళి ఇవి నాకు పనికిరాని మాటలు అన్నాడు. ప్రేమించకపోతే తనతో ఎందుకు అలా ఉంటున్నావు? నిన్ను ఎంతమంది కావాలని వస్తే ఆమెను ఎందుకు ఇంట్లో పెట్టుకున్నావు అని వాణి అడిగింది. వేద్ వాణి నీకు ఎప్పుడూ ఒకటే చెప్తా. నేను ఎవరిని ప్రేమించను, ఎవరిని పెళ్లి చేసుకోను. కాకపోతే వేగ్నిని చూస్తే ఎవరిని చూసినా కలగని ఫీలింగ్ వేగ్నికాని చూస్తే కలుగుతుంది. దాన్ని ప్రేమ అనరు. దానికి ఎవరు ఏ పేరు పెట్టినా ఐ డోంట్ కేర్. వేగ్ని కావాలి. అది నా చుట్టూ ఎప్పుడూ ఉండాలి. నా ప్రతి పనిలో అది ఉండాలి. దాన్ని నేను ప్రేమ అనుకోవటం లేదు. నన్ను కేర్ చేయటానికి నాకు ఇష్టమైన మనిషి పక్కన పెట్టుకున్నా అనుకుంటా. అసలు నువ్వు వేగ్ని ఏం చదివింది అనుకుంటున్నావు అన్నాడు. వాణి మిడిల్ క్లాస్ అమ్మాయి. మా అయితే ఇంటర్ చదివి ఉంటుంది అన్నది. వేద్ అక్కడే పప్పులో కాలేశావు. వేగ్ని MBBS చదివింది పట్టుదలతో స్కాలర్షిప్లతో అనగానే వాణి నోరు తెరిచి వాట్ అన్నది. నీకు తనకి తేడా. నువ్వు లేని దాన్ని గొప్పగా ఊహించుకుంటావు. అది ఉన్నదాన్ని కూడా చెప్పదు. మనం అటువంటి వారిని చూస్తే పొగరు అంటాము. దానికది ఆత్మాభిమానం అనుకుంటుంది. నాకు కూడా దాన్ని చూస్తే దాని పొగరు అనుకుంటా. దాన్ని అనచాలని అనుకుంటా. దానికున్న ఆత్మాభిమానం నాకున్న ఈగో మా ఇద్దరిని ఈ పరిస్థితిలో నిలబెట్టింది. అది నాకు దక్కదు అంటది. నేను దక్కించుకుంటా అంట. కానీ వాణి నాకు వేగ్నిని చూశాక ఒకటి మాత్రం జీవితంలో అర్థమైంది. ఇద్దరం కలిసి ప్రయాణించేటప్పుడు స్నేహంగా అయినా లివింగ్ అయినా భార్యాభర్తలైనా ఒకరు హై స్పీడ్లో ఉన్నప్పుడు ఇంకొకరు తగ్గాలి. ఇద్దరు హై స్పీడ్లో ఉంటే యాక్సిడెంట్ అయినట్టు ఏ బంధమైనా బ్రేకప్ అవుతుంది. నువ్వు అన్నావే అందరూ కోరి నీ దగ్గరికి వస్తే అని. కరెక్టే. అందరూ కోరి నా దగ్గరికి వచ్చి నాతో పాటు బెడ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అవునా? అంతే కదా వేద్. నువ్వు కోరి కావాలంటే క్యూ కడతారు అన్నది వాణి. అవును కరెక్టే, క్యూ కడతారు. అందులో వేగ్ని అసలే ఉండదు. దాన్ని నేను అన్ని రకాలుగా లాక్ చేసి వాళ్ళ అయ్యకి డబ్బు ఆశ చూపి దాన్ని నేను సొంతం చేసుకోబోతే చావటానికైనా సిద్ధపడ్డది. కానీ నా దగ్గర దక్కటానికి సిద్ధపడలేదు. కానీ క్యూ కట్టేటోళ్ళందరూ నేను వాళ్ళ సొంతమైతే చాలు. నాకు ఇప్పటి వరకు వేగ్ని లాంటి అమ్మాయి నా జీవితంలో తగలలేదు. అది కనపడిన వెంటనే అందుకే దాన్ని లాక్ చేసుకున్నా. అంత చదివి వంట చేయటానికి వెళ్ళింది. సూటిగా అడుగుతా చెప్తావా అని వేద్ అన్నాడు. వాణి చెప్పు అన్నది. నా కోసం వంట చెయ్యి అంటే నువ్వేమంటావు? వాణి పని మనుషులు ఉన్నారు కదా అంట. మరి అదెందుకు మౌనంగా వెళ్ళింది? అదే అందరికీ దానికి ఉన్న తేడా. నాతో బెడ్ ఎక్కటానికి రెడీగా ఉన్నోళ్ళు నా కడుపు నింపటానికి లేరు. ఎంతమంది పనివాళ్ళు ఉన్నా ఏది ఉన్నా నా 27 సంవత్సరాల జీవితంలో ఒంటరిగా గడిపిన. నాకు ఒంటరిగా గడపటమే ఇష్టం. కానీ దీన్ని చూసిన దగ్గర నుంచి ఒంటరిగా ఉందామంటే ఉండలేకపోతున్నా. దాన్ని చిత్రవద పెట్టైనా నా దగ్గరే ఉంచుకోవాలి. అదంటే నాకు ఎందుకు అంత పిచ్చో తెలియదు. నా ప్రతి ఫీలింగ్ దాని మీదే చూపాలనిపిస్తుంది అని అంటున్న వేద్ కేసి చూసిన వాణి మరి నా మీద నీ ఒపీనియన్ అన్నది. వాణి ఏముంది, ఇద్దరం స్పీడు. మనం చదువుకునేటప్పుడు చెప్పినా నీకు, తర్వాత చెప్పినా ఇప్పుడు చెప్తున్నా. నీకు నాకు సెట్ అవ్వదు. నీకు ఏదైనా కావాలి అంటే అప్పటికప్పుడు కావాలి. నేను అంతే. ఏదైనా కోరుకుంటే దక్కాలి అని ప్రయత్నిస్తా. ఇద్దరం ఒకే రీతిగా ఉంటే మనిద్దరం కలిసి బ్రతకటం కష్టం. నిన్ను భరించగలిగేది అవి ఒక్కటే. నన్ను భరించగలిగేది వేగ్నిక ఒక్కతే.
నువ్వే కాస్త నిదానంగా ఆలోచిస్తే మన ఇద్దరం కలిసి బ్రతకటం ఎంత అసంభవమో తెలుస్తుంది. రేపు అవిగాడు వస్తాడు. కొన్ని రోజులు ఇక్కడే ఉండు, నీకు వెళ్ళబుద్ధి అయితే వెళ్ళు, లేదా ఇక్కడే ఉండు అంటూ పైకి లేచి తన గదికి వెళ్ళాడు. 8:30 టైంలో వేదు స్నానం చేసి చక్కగా పెర్ఫ్యూమ్ కొట్టుకొని తన బార్ కౌంటర్కి వెళ్ళాడు. వేగ్ని 9 గంటల ప్రాంతాన అన్నీ తను చేసి వంటలు సర్ది స్నానానికి వెళ్ళింది. కాలర్ నెక్ నైటీ వేసుకుని తాపీగా వచ్చి బెడ్ మీద పడుకుంది. బాబు బార్ కౌంటర్ నుంచి ఇంకా రాలేదు. వేగ్ని చూస్తా నిద్రపోయింది. 10 గంటల ప్రాంతాన ఒక 5 పెగ్గులు పోసి సిగరెట్ తాగుతూ వచ్చాడు. అలా తాగుతూ కాస్త మత్తులో బాల్కనీలోకి వెళ్ళి ఆకాశం వంక చూస్తా పొగ రింగులుగా వదులుతున్నాడు. బాబుకి చందమామకు బదులు పాప కనిపిస్తుంది. సిగరెట్ పడేసి తల విదిలించి బెడ్కేసి చూశాడు. ఆదమరచి ప్రశాంతంగా పడుకుంది. దొంగ మొహందాన, నన్ను ఏడిపిస్తా నువ్వు పడుకుంటావా అని బెడ్ దగ్గరికి వెళ్ళి సీటు మీద 2 సరుపులు సరిశాడు. పాప వెంటనే మేల్కొని లేచి కూర్చుంది. నిద్రమత్తులో పాప పిచ్చి చూపులు చూస్తుంది. నేను భోజనం చేసేదాకా పడుకుంటే పళ్ళు రాలతాయని చెప్పాను కదా, నా కోసం ఆ మాత్రం వెయిట్ చేయలేవా? లేచి భోజనం పెట్టు అంటూ లైట్గా తూలుతున్నాడు. వేగ్నికి కాస్త భయం అయినది. కానీ తన భయాన్ని కనిపించకుండా మేకపోతు గాంభీర్యంతో అన్నం ప్లేట్లోకి వడ్డించి చేతికిచ్చింది. వేద్, నీ బాబు వచ్చి తినిపిస్తాడా అన్నాడు వేగ్ని మనసులో. ఈయన తినటానికి మా బాబు రావాలా? వీడికి నిజంగానే పిచ్చి పట్టింది అనుకుంటూ ప్లేట్లో భోజనం కలిపి వేద్ నోటికి అందించింది. వేద్ ముద్దుగా తినేస్తున్నాడు. బాబుకి మందు వేసిన కారణంగా పెరుగు తినడు కాబట్టి మజ్జిగ కూడా అవసరం లేదు. మొత్తం పెట్టేసి చెయ్యి కడుక్కుందామని అనుకునేలోపు నువ్వు తినవానే అన్నాడు. తింటాను అని వేరే ప్లేట్ పట్టుకోబోతే నువ్వు నాకు తినిపించిన ప్లేట్లోనే తిను. ఈ టైంలో వేత్తోటి డిస్కషన్ అనవసరమని సైలెంట్గా అదే ప్లేటు భోజనం వడ్డించుకుని తిన్నది. బాబు పెదవులపై చిరునవ్వు. పాప భోజనం తింటూ ఉంటే సైలెంట్గా వెళ్ళి బెడ్పై పడుకొని చూస్తూ ఉన్నాడు. ఈ రోజు నుంచి వేగ్నిక తన పక్కన పడుకోబోతుంది అనే ఊహ బాబుకి నిలువనీయటం లేదు. కానీ పాప పెట్టిన కండిషన్లు తనకు తాను ఏమీ చెయ్యక ఉండటానికి నిగ్రహించుకుంటున్నాడు. వేగ్ని భోజనం పూర్తి చేసి అన్నీ పక్కన సర్ది పెట్టి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి బెడ్ మీద కూర్చుంది. పాప బాబుకెళ్ళి చూసింది. తల మీద చెయ్యి కిందకు మడచి నిద్రపోతున్నట్టు కళ్ళు మూసుకున్నాడు. తను నిద్రపోయినట్టు లేకపోతే పాపకు నిద్ర దూరం అవుతుందని. అందుకని వేద్ నటించక తప్పలేదు. పాపకు కొత్త కదా, మనసు ప్రశాంతంగా అనిపించింది. ఒక పక్కకి ఒదిగి పడుకుంది. వేగ్ని పాప నిద్రపోయింది అనుకున్నాక వేగ్నికాని అమాంతంగా కౌగిలించుకొని వేగ్ని హృదయం మీద తలపెట్టి ఆ ఫీలింగ్ని ఎంజాయ్ చేస్తూ తను కూడా నిద్రలోకి జారుకున్నాడు. అలా వేద్ ఆ రోజు ఎంతో ప్రశాంతంగా నిద్రపోయాడు. ఉదయం 6 గంటలకు మేలుకు వచ్చి వేగ్నికి తను వేద్ హృదయం మీద పడుకుని కనిపించింది. వేద్ గుండెసడి తనకు వినిపిస్తుంటే ఆ సౌండ్ వింటూ పైకి చూసింది. నిద్రలో ఉన్నాడని. లేకపోతే నేను వచ్చి ఇలా పడుకుంటే నన్ను బ్రతకనిస్తాడా? అమ్మ బాబోయ్ అని గబున లేచింది. బాబు ఏమీ ఎరగనట్టు అటు తిరిగి పడుకున్నాడు. వేదుకు తెలుసు రాత్రంతా పాప స్పర్శను ఫీల్ అవుతూ ఉన్నాడు. ఏమీ ఎరగని వాడిలా అటు తిరగగానే అమ్మయ్య అనుకుని వాష్రూంలోకి వెళ్ళింది. చక్కగా ఫ్రెష్ అప్ అయి నిండుగా చీర కట్టుకొని కిందకు వచ్చింది. మంగమ్మని అడిగి దేవుడి దీపం ఎక్కడ పెట్టాలి అన్నది. మంగమ్మ నవ్వి, ఈ ఇంట్లో అటువంటివి ఏమీ లేవమ్మా. దేవుడి గది ఉన్నది, కానీ అందులో ఏ దేవుడు ఫోటో లేదు, ఏ అలంకరణ లేదు, ఏ సామాగ్రి లేదు. వేగ్నికి ఉదయం లేస్తా దేవుడికి దీపం పెట్టే అలవాటు. మంగమ్మతో దగ్గరలో గుడి ఏమైనా ఉన్నాయా అన్నది. లేదమ్మా, మన బంగ్లా ఊరికి చివర ఉన్నది కదా, ఇక్కడ దగ్గర పట్ల ఏమీ లేదు అన్నది. వేగ్నికాకి కాస్త మనసు భారంగా అనిపించింది. నిదానంగా గార్డెన్లోకి వెళ్ళింది. కాసేపు ప్రకృతి అందాలను తిలకించింది. పక్షుల కిలకిలా రావాలను ఆలకించింది. మనసును కుదుట పెట్టుకుని లోనికి వచ్చింది. వేగ్ని డాక్టర్ చదివింది కనుక మోడ్రన్ లుక్తో శారీలో అందంగా ఉంది. వేగ్ని వంటగదిలో మంగమ్మకి హెల్ప్ చేస్తుంది. మంగమ్మ, మీరెందుకు లేండమ్మా, నేను చేస్తాగా అన్నది. నేను పని చేస్తే అరిగిపోనులే మంగమ్మ అంటూ టిఫిన్కి రెడీ చేశారు ఇద్దరు. మంగమ్మ అన్ని టేబుల్ మీద సర్ది
సర్దింది. వేద్ ఫ్రెష్ అయ్యి మంచి సూటు బూటులు దిగుతున్నాడు. వాణి కూడా తన రూమ్ నుంచి బయటికి వచ్చి వేద్ని చూస్తుంది. ఇది నాకు దక్కని అందం అని మనసులో బాధపడింది. ఎంత దక్కించుకుందామన్నా అంత దూరంలో ఉండే వాడితో ఏం చేస్తాం? వేగ్నిక వైపు చూసి ఆమె వద్దు అన్న ఆమె తోక పట్టుకుని తిరుగుతున్నాడు. కావాలి అని మీద పడే వారికి దూరం పంపుతున్నాడు అని మనసులో అనుకుంటూ డైనింగ్ టేబుల్ వద్దకు వస్తూ ఇంతలో డోర్ బెల్ మోగింది. మంగమ్మ అన్ని సర్దుతుంది వంటగదిలోను అని డోర్ తీసింది వేగ్ని. ఎదురుగా ఉన్న మనిషిని చూసి ఎవరు మీరు అన్నది. ఎదురుగా ఉన్న మనిషి మీరు వేగ్నిక అన్నాడు. అవును అన్నది. వచ్చిన అతను వేగ్నిని అమాంతంగా కౌగిలించుకున్నాడు. వేగ్ని వచ్చిన అతన్ని జరిపి చెంప చెళ్ళుమనిపించింది. వాణి వేద్ ఇద్దరు స్టన్గా చూస్తున్నారు. వచ్చిన అతను చెంపపై చెయ్యి పెట్టుకొని అందరికేసి బిత్తర చూపులు చూస్తున్నాడు. వేగ్నిక అతనికేసి చేతి చూపుడు వేలు చూపిస్తూ అసలు నువ్వు మనిషివేనా? ఒక ఆడపిల్లను అమాంతంగా కౌగిలించుంటారా? ఎవరు నేర్పారు నీకు ఈ కల్చరు? నేను నిన్ను హగ్ చేసుకో అని చేతులేమైనా చాపానా? చంపుత వెదవ. ఎక్కడ నేర్చుకున్నావు ఈ సంస్కారం? మీరెవరో నాకు తెలియదు. నన్ను వేగ్నిక అన్నారు. సరే నేను నీకు తెలుసు అనుకో. హాయ్ అనొచ్చు, హలో అనొచ్చు, 2 చేతులతో నమస్కారం దండం పెట్టొచ్చు, లేదా షేక్ హ్యాండ్ ఇవ్వబోవచ్చు. మీరు షేక్ హ్యాండ్ ఇస్తే నేను చేయి కలిపితే మీకు ఏదైనా చనువు ఇచ్చినట్టు. ఏదీ లేకుండా వేగ్నికావేనా అని అడిగి అమాంతం కౌగిలించుకుంటావా అని ఇంకా ఏదో మాట్లాడుతుంటే వేద్ వెళ్ళి వేగ్నిక భుజం మీద చేతులు వేస్తూ వాడు నా ఫ్రెండ్ అవినాష్, ఏదో తెలియక ఫాస్ట్ కల్చర్ అనుకొని నువ్వు బాగా చదువుకున్న అమ్మాయి కదా అని అలా రిసీవ్ చేసుకున్నాడు అని వేద్ అనగానే వేగ్నిక ఓహో మీ ఫ్రెండా, అందుకే ఇలా తగలబడ్డా? అందరూ ఒకే కాలేజ్ కాంపౌండ్ నుంచి వచ్చినట్టున్నారు. మీరు వచ్చినట్టు మీకు నచ్చినట్టు రిసీవ్ చేసుకోవటం కాదు, మీరు రిసీవ్ చేసుకునే పద్ధతి అవతల వారికి కూడా బాగుండే విధంగా ఉండాలి. చీచి అంటూ పైకి బెడ్రూమ్కి వెళ్ళిపోయింది. అవి వేదికెళ్ళి చూస్తూ ఏందిరా ఇంత ఫైర్ బ్రాండ్ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావు? నిన్ను నీ ఇల్లుని తగలబెట్టేస్తుంది నాకు తెలుసు అని అవి అంటుంటే తగలబెట్టదు ఏం పెట్టదు కానీ కూర్చో అని వేద్ అన్నాడు. అవి బ్యాగ్ వానికి ఇస్తూ వేద్తో ఎక్కడ దొరికిందిరా ఈ డాక్టర్ పాప? దానికి ఒళ్ళు మొత్తం పొగరులాగానే ఉంది అని అవి అనగానే అరే వచ్చిందంటే నీ మూతి కూడా కుట్టేస్తుంది. అది ఇది అంటే తనతో కాస్త జాగ్రత్తగా ఉండు. నిన్న వానికి కూడా అయింది దాని చేతిలో భజన. అది విలువనిచ్చేది కేవలం బంధాలకే. దానితో ఏ రిలేషన్లో ఉన్నా వారి కోసం ప్రాణం పెడుతుంది, వారి కోసం ఏమైనా చేస్తుంది. అది నా దగ్గర పడి ఉంటుంది అంటే కారణం వాళ్ళ నాన్నకి నేను డబ్బులు ఇచ్చి కొన్నాను, తండ్రి నన్ను అమ్మేశాడు అని ఒక అవమాన భారంతో, 10 కోట్లు తిరిగి నాకు ఇవ్వలేరు అని, వారి కుటుంబం రోడ్డున పడకూడదు అని. అది నా దగ్గర పిల్లిలా ఉంటుంది అంతేకాని ఎవరి దగ్గర కూడా అది తల వంచదు. అది తప్పు చేయదు, తప్పుని సహించదు. తన తండ్రి చేసిన తప్పు సహించలేక మౌనం వహించింది అంతేకాని నా దగ్గర ఏమీ అది ఇష్టంగా ఉండటం లేదు. అభికి ఏమీ అర్థం కాక అంటే తనతో మంచిగా ఉండటం లేదా? వేద్ నవ్వి ఇంకా కొంచెం టైం ఉంది దానికి, ఒంట్లో బాలేదు, మొన్ననే సూసైడ్ చేసుకోబోయింది. 2 నెలలు అలా రెస్ట్ ఇచ్చినట్టు ఇచ్చి మంచిగా ఉన్నట్టు నటిస్తూ తరువాత పాపని మరో రకంగా దారిలోకి తీసుకొస్తా. అప్పటిదాకా కొంచెం ఓపిక తప్పదు రా అని. మరీ ఎక్కువ మూవ్ అయితే చచ్చేలా ఉంది. దాన్ని ఎన్ని రకాలుగా లాక్ చేసినా వర్కౌట్ అవ్వట్లేదు అంటూ అవినాష్కు చెప్తున్నాడు. వేద్ అలా మాట్లాడటం చూసి వాను చదువుకునే రోజులకు వెళ్ళింది. దేవ్, అవినాష్, అరవింద్, సంజయ్ వీళ్ళు 4 ఎంఎస్సీ చేస్తుండగా స్నేహితులు అయ్యారు. కానీ వేద్ ఎవరితో సరిగా కలవడు. అయినా కానీ ఈ ముగ్గురికి వేద్ ఎంత దూరంగా ఉన్నా వేద్ చెంత చేరేవాళ్ళు వేదికి తప్పక వారితో స్నేహం చేయవలసి వచ్చింది. అలా 4 స్నేహితులు అయ్యారు. అలా వారి స్నేహం కొనసాగుతున్న వేళ వాణి వీళ్ళకి జూనియర్, అరవింద్కు చెల్లెలు. వానికి అరవింద్ స్నేహితులు తెలుసు. అందులో వేద్ అంటే పడి చచ్చిపోయేది. కానీ వేద్కి ప్రేమ అంటేనే నచ్చదు. ఆడపిల్లలకు ఆమడ దూరం ఉండేవాడు. కానీ అవి అలా కాదు. అవినాష్ చాలా తుంటరి. అవి వీళ్ళ బ్యాచ్లో వెధవశెకలు బాగా చేసేవాడు. అప్పుడప్పుడు అమ్మాయిలతో చెంపదెబ్బలు కామన్.
చదువు కంప్లీట్ అయ్యి వెళ్ళిపోయే ముందు వాణి వేద్కి ప్రపోజ్ చేసింది. వేద్ తిరస్కరించాడు. అయినా వాణి వినలేదు. వేద్ని గట్టిగా హగ్ చేసుకొని కిస్ చేయబోయింది. వేద్కి బీపీ మీటర్ పెరిగింది. వాణి చెంపని పూరీ చేశాడు. అరవింద్ వాణిని దగ్గరకు తీసుకుని వేద్ తోటి, ఏమైందిరా, నా చెల్లికి ఏం తక్కువైంది అని గట్టిగా అడిగాడు. నచ్చలేదు అంటే నచ్చలేదు అంతే, ఎక్కువ మాట్లాడితే మాత్రం అన్నా చెల్లెలకి ఇద్దరికీ బాగుండదు అని అక్కడ బెదిరించి వెళ్ళిపోయాడు. అరవింద్ వాణి అవమాన భారంతో ఇల్లు చేరారు. అరవింద్ ఎంత నచ్చ చెప్పినా వాణి వినలేదు. వేద్ని అమితంగా ప్రేమించింది. వేద్ కాదన్నాడని పంతానికి వచ్చింది. ఆ రోజు నిద్ర మాత్రలు మింగి సూసైడ్ చేసుకుందామనుకుంది. కానీ నేను చచ్చిపోతే వేరొకరిని చేసుకుని సంతోషంగా ఉంటాడు, నేనెందుకు చావాలి, బెదిరించైనా వేద్ని సొంతం చేసుకోవాలి అన్న ఆలోచన వచ్చింది. తన ప్రాణాలకి ఏ హాని జరగకుండా నిద్ర మాత్రలు వేసుకొని సూసైడ్ నోట్ రాసి చేతిలో పట్టుకొని ట్యాబ్లెట్లు వేసుకుంది. ఉదయం 7 గంటల ప్రాంతంన వాణి కిందకు రాలేదని అరవింద్ వాణి గదికి వెళ్ళాడు. ఎంత తలుపు కొట్టినా తీయలేదు. అరవింద్ ఇప్పటివరకు పడుకోదు కదా అని ఆలోచన వచ్చి పక్క రూమ్ బాల్కనీ నుంచి వాణి బాల్కనీ గదిలోకి దూకి చూశాడు. వెనక ఏమీ లాక్ చేసి లేదు. ఈజీగా చెల్లి గదిలోకి వెళ్ళి చూశాడు. ఇంకేముంది, పాప చేతిలో సూసైడ్ నోట్. చూసేవరకు అరవింద్ పై ప్రాణాలు పైనే పోయాయి. ప్రాణంగా చూసుకున్న చెల్లి ఇలా వేద్ కోసం ప్రాణం తీసుకుంటుంది అంటే అరవింద్కి సహించబుద్ధి కాలేదు. వద్దు అన్న వాడితో ఎందుకు అన్న ఆలోచన చెల్లికి రాలేదని కాస్త బాధపడి హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్ళాడు. హాస్పిటల్లో జాయిన్ చేసి తన ఫ్రెండ్స్కి కబురు పంపాడు. అవినాష్, వేదు మాట్లాడుకుంటూ ఉండగా పైనుంచి శబ్దం వినిపించింది. అవి పోరా బాబు, డాక్టర్ పాప అక్కడేదో బీభత్సం సృష్టిస్తుంది. నువ్వేమో ఆ రాక్షసునే కావాలంటావు. ఆవిడ గారితో నీ ఫ్యూచర్ ఏందో నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఒక సైకోవి, ఆవిడ గారు ఒక రాక్షసి. త్వరగా వెళ్ళు, లేకపోతే నీ కొంప తగలబెట్టేస్తుంది అని అవి అన్నాడు. వేద్ గబగబా పైన గదిలోకి వెళ్ళాడు. వేగ్ని అవి హగ్ చేసుకున్నాడని రుద్ది స్నానం చేసి ముఖమంతా వికారంగా పెట్టుకొని బండబూతులు తిట్టుకుంటుంది. డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న ఒక్కొక్క వస్తువు విసిరి కొడుతుంది. ఆ రూమ్లోకి వచ్చిన వేదికి అర్థమైంది పాప మహాకోపంగా ఉందని. అన్నింటినీ చిందరవందరగా విసురుతున్న వేగ్నిక దగ్గరికి వెళ్ళాడు. 2 చేతులు పట్టుకొని వేగ్ని పెదవులు అందుకున్నాడు. పాప ముఖంలో చిరాకు మాయమై ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవై బిగుసుకుపోయింది. వేగ్ని పరిస్థితికి వేద్ లోన ముసిముసిగా నవ్వుతూ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోసాగాడు. తేనెలూరు పెదవులలో అమృతాన్ని మొత్తం గండు తుమ్మెదలా జుర్రేసుకోసాగాడు. తరువాయి భాగం కోసం సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే అప్డేట్స్ రావాలంటే నాకు బూస్ట్ కావాలి. బూస్ట్ అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.